హలో అండి. జోసా రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్‌కి ఈరోజే లాస్ట్ డేటు. సో, మీ అందరికీ ఆ విషయం తెలుసు. అయితే దానికి సంబంధించి మనము ఈరోజు ఏ టైం వరకు మనకి చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం ఉంది. అదేవిధంగా ఒకవేళ లాక్ చేయాలా? వద్దా? ఈ లాక్ సిస్టమ్ ఏంటి? లాక్ చేస్తే ఏం జరుగుతుంది? లాక్ చేయకపోతే ఏమవుతుంది? అండ్ ఒకవేళ లాక్ ఆల్రెడీ చేశాము. బట్ మళ్ళీ మనము ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నాము చాయిస్ ఫిల్లింగ్‌లో. ఏదైనా కొన్ని యాడ్ చేయాలి, లేకపోతే డిలీట్ చేయాలి, లేకపోతే రీఆర్డర్ చేయాలి, అప్ అండ్ డౌన్ చేసుకోవాలి చాయిసెస్ అని ఎవరైనా అనుకుంటే, సో, దానికున్న మార్గం ఏంటి? ఈ డీటెయిల్స్ అన్నీ గూడా మనము ఈ వీడియోలో చూద్దాము. సో, దానికంటే ముందుగా ఒక చిన్న సాడ్ న్యూస్ అండి. నిన్న ఐఐటీ ఖరగ్‌పూర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ ఫౌండ్ హ్యాంగింగ్ ఇన్ హాస్టల్ అని జెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది. సో, దేవికా పిల్లై అని ఒక ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ అండి. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బయోటెక్నాలజీ చదువుతుంది. సో, తను సూసైడ్ చేసుకొని చనిపోయిందని జెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగింది. దానికి సంబంధించిన కారణాలైతే మనకి ఇంతవరకు తెలియదు. సో, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత గానీ మనకు ఏ డీటెయిల్స్ అనేది సూసైడా లేకపోతే ఇంకా వేరే ఏదా అనేది ఆహ్, తెలుస్తుందని జెప్పేసి కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్స్ అయితే చెప్తున్నారు. సో, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జరిగింది కాబట్టి మనం అంటే నేను ఇక్కడ ఈ పాయింట్ చెప్పాలనేసి అనుకున్నాను. సడెన్‌గా ఇది నా నోటీస్‌కొచ్చిందని జెప్పేసి. సో, ఓకే అండి. నెక్స్ట్ ఇంకా మనం ఒకసారి స్కెడ్యూల్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి మనం షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఈరోజు 18థ్ ఈవినింగ్ 5:00 వరకు మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండర్ జోసా 2024 ఎండ్స్. ఈ రోజుతోని ఎండ్ అవుతుందన్నమాట ఈవినింగ్ 5:00కి. అండ్ ఆటో ఆర్ సిస్టమ్ లాకింగ్ ఆఫ్ చాయిసెస్. సో, మీరు చాయిస్ ఎన్నైతే చాయిసెస్ పెట్టారో ఆ చాయిస్ అన్నీ కూడా లాక్ చేయాలి అని చెప్పేసి ఆటో లేదా సిస్టమ్ లాకింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి బ్రాకెట్‌లో అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక పాయింట్ గూడా మనము డిస్కస్ చేద్దాము. ప్రీ పేమెంట్ ఆఫ్ ద జోసా సీట్ యాక్సెప్టెన్స్ ఫీస్ ఎండ్స్ అని జెప్పేసి గూడా ఇంకొక సెకండ్ పాయింట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనల్ని ఇంతకుముందు వీడియోస్‌లో చాలామంది అడిగారు. ఈ ప్రీ పేమెంట్ అంటే ఏంటి? దానికున్న ఆప్షన్స్ ఏంటి? అని జెప్పేసి అది గూడా డిస్కస్ చేద్దాము. ఇక్కడ చూడండి ముందుగా అయితే మనకి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే ఈ రోజు వరకు ఎవ్వరైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు. అంటే కొంతమందికి సీట్ వస్తుందో రాదో అని తెలియక, లేదా అసలు ఈ షెడ్యూల్ స్టార్ట్ అయింది, జోసా కౌన్సెలింగ్ స్టార్ట్ అయింది అన్న విషయం తెలియక, ఇలా రకరకాల రీజన్స్ వల్ల మేబీ వాళ్ళు ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇమ్మీడియేట్‌గా మీరు ఆప్షన్స్ అయితే ఫిల్ చేయండి. ఐ మీన్ చాయిసెస్ అన్నీ ఫిల్ చేయండి. ఫిల్ చేసి మీ ర్యాంక్‌ని బట్టి మీకు ఏమేం చాయిసెస్ ఫిల్ చేయాలి ఏంటి అనేది అడ్వాన్స్‌డ్ అయితేనేమో ఐఐటీస్ ఉంటాయి. అండ్ అది కాకుండా ఓన్లీ జేఈఈ మెయిన్ అయితే మాత్రం మీకు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ జీఎఫ్టీఐస్ ఉంటాయి. సో, దాని ప్రకారంగా మీ ర్యాంక్‌ని లాస్ట్ ఇయర్ మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటో కూడా మీరు ఒకసారి ప్రాబబిలిటీ చెక్ చేసుకోండి. దాని ప్రకారంగా ఏమేం చాయిసెస్ పెట్టాలి ఏంటి ఆర్డర్ వైస్‌గా అంటే మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలి. మీ ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి ఇలా మీరు అన్నీ ప్రయారిటైజ్ చేసుకొని ఆప్షన్స్ గనక పెట్టుకున్నట్లయితే మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, అయితే ఇప్పుడు మీరు ఆ విధంగా పెట్టిన చాయిసెస్ ఎన్నైతే ఉంటాయో, ఆ చాయిసెస్‌ని మనము లాక్ చేయాలా? వద్దా? సో, ఈ లాక్ చేయాలి అనంటే అందరూ చేయాలని చెప్తుంటారు. చెయ్యాలి అని ఇక్కడ చూద్దాం. దానికి సంబంధించింది బిజినెస్ రూల్స్‌లో మనకి క్యాండిడేట్ మస్ట్ లాక్ దేర్ చాయిసెస్ ఆన్ ఆర్ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ చాయిస్ ఫిల్లింగ్. సో, చాయిస్ ఫిల్లింగ్ ఎప్పటి వరకు ఉంది? ఈరోజు అంటే 18థ్ ఈవినింగ్ వరకు ఉంది. కాబట్టి ఈ లోపల మస్ట్ లాక్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇఫ్ క్యాండిడేట్ డు నాట్ లాక్ దేర్ చాయిసెస్ అంటే ఒకవేళ మీరు లాక్ చేయకపోతే ఏం జరుగుతుంది? లాస్ట్ సేవ్డ్ చాయిసెస్ విల్ బి లాక్డ్ ఆటోమేటికల్లీ. మీరు లాస్ట్ టైం ఏదైతే అంటే మీరు పెట్టిన చాయిసెస్ ఏవైతే ఉన్నాయో ఆ చాయిసెస్ సేవ్ చేసి పెడతారు కదా! ఆ సేవ్ చేసినవి అంటే లాస్ట్ టైం రీసెంట్‌గా ఏదైతే మీరు సేవ్ చేసి పెట్టున్నారో అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా లాక్ అవుతాయి అని చెప్పి క్లియర్‌గా ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట. సో, అపాన్ రీచింగ్ ద డెడ్‌లైన్ ఫర్ ద చాయిస్ ఫిల్లింగ్. ఎప్పుడు ఈవినింగ్ 5:00కి 18థ్ రోజు ఈవినింగ్ 5:00కి చాయిస్ ఫిల్లింగ్ అనేది డెడ్‌లైన్ ఉంది కాబట్టి ఆ టైంకి ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతాయి. మీరు లాక్ చేసినా, ఒకవేళ చేయకపోయినా ఆటోమేటిక్‌గా లాక్ అయితే అయిపోతాయన్నమాట. సో, ఒకవేళ మీరు లాక్ చేశారు అనుకుందాం.
17th రోజు మనకి చాయిస్ మన లాకింగ్ సిస్టమ్ అనేది ఓపెన్ అయింది. సో, ఆల్రెడీ కొంతమంది లాక్ చేసి ఉంటారు. లాక్ చేసిన తర్వాత మేబీ రిగ్రెట్ అవుతే అప్పుడేం జేయాలి? సో, అది గూడా చూద్దాము. ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ అవుదాం. ఇప్పుడు వన్స్ లాక్డ్ ద చాయిసెస్ ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ కెనాట్ బి ఎడిటెడ్. మీరు ఒకసారి లాక్ చేశారు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ 17th రోజే లాక్ జేశారు. 18th వరకు మీకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ మీరు ఆల్రెడీ లాక్ చేశారు కాబట్టి మీకు ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదనమాట. సో, ఇఫ్ ఏ క్యాండిడేట్ విషెస్ టు ఎడిట్ దేర్ చాయిసెస్ ఆఫ్టర్ లాకింగ్ బట్ బిఫోర్ ద చాయిస్ ఫిల్లింగ్ డెడ్‌లైన్. సో, 17th రోజు లాక్ చేశారు. 18th వరకు టైం ఉంది. 18th ఈవినింగ్ వరకు టైం ఉంది 5:00 దాకా. బట్ మీకు ఆల్రెడీ లాక్ అయింది. మరి అప్పుడు ఏం చేయాలి అనంటే ఇక్కడ మీరు అన్‌లాక్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దే కెన్ డూ సో బై ఫస్ట్ సబ్మిటింగ్ ఎ రిక్వెస్ట్ టు అన్‌లాక్ ఇన్ ద ఆన్‌లైన్ జోసా పోర్టల్. ఆన్‌లైన్ జోసా పోర్టల్‌లో మీరు ఒక రిక్వెస్ట్ సబ్మిట్ చేసినట్లయితే మీకు అన్‌లాక్ చేయడం జరుగుతుందనమాట. దానికి సంబంధించి ఒక ఓటీపీ కూడా వస్తుంది రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి. ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీకు ఆ చాయిసెస్ అన్‌లాక్ అవుతాయి. అప్పుడు మీరు కావాలనంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చనమాట. అంటే యాడ్ చేయొచ్చు. కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఉన్నవి డిలీట్ చేయొచ్చు. లేదా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. రీఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఏది కావాలంటే అది మోడిఫై చేసుకోవడానికి చాయిస్ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇకపోతే నెక్స్ట్ క్యాండిడేట్ విల్ నాట్ బి ఏబుల్ టు ఎడిట్ దేర్ చాయిసెస్ లిస్ట్ ఆఫ్టర్ ద డెడ్‌లైన్ ఫర్ చాయిస్ ఫిల్లింగ్. దట్ ఈస్ క్యాండిడేట్ కెనాట్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ చాయిసెస్ ఆర్ యాడ్ ఎనీమోర్. అదే మనకి ఒకసారి లాక్ అయిపోయింది అనంటే మనకి ఇంకా మళ్ళీ మోడిఫై చేయడానికి ఎటువంటి ఛాన్స్ ఉండదు అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. సో, ఇప్పుడు చూసారు కదా మీరు సింపుల్‌గా మళ్ళొకసారి మనం చెప్పుకుందాము. మీరు చాయిసెస్ లాక్ చేసినా, చేయకపోయినా ఈవినింగ్ 18th ఈవినింగు ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతాయి. ఫస్ట్ పాయింట్. ఓకే. రెండోది ఆల్రెడీ ముందుగానే లాక్ చేశారు మీరు. కానీ మళ్ళీ ఏదైనా మోడిఫై చేయాలనుకుంటున్నారు. అలాంటి టైంలో మీరు ఒక రిక్వెస్ట్ సబ్మిట్ చేసినట్లయితే అన్‌లాక్ చేయమని మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు మళ్ళీ చాయిసెస్ అన్‌లాక్ చేసి మోడిఫై చేసుకోవడానికి వీలుంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి మన చాయిస్ లాకింగ్ సంబంధించిన డీటెయిల్స్. అదేవిధంగా ప్రీపేమెంట్ గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాం కదా! దానికి సంబంధించి ఒక్కసారి చూద్దాము. ఈ ప్రీపేమెంట్ ఏంటి అనంటే మనకి జనరల్‌గా సీట్ అలాట్ అయిన తర్వాత అంటే మీకు ఫస్ట్ రౌండ్‌లో గానీ, లేదా సెకండ్ రౌండ్‌లో గానీ, లేదా ఫోర్త్, థర్డ్ ఏదో ఒక రౌండ్‌లో సీట్ అలాట్ అయినప్పుడు మాత్రము మీరు ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఆ ఫీజ్ ఎంత ఉంటుంది? ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 17,500 ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్ అయితే 35,000 ఉంటుంది. దీన్నేమంటారు? సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ అంటారు. ఈ ఫీజు మీకు సీట్ వచ్చిన తర్వాత పే చేయాలి జనరల్‌గా అయితే. బట్ ఇక్కడ ఏం చేశారనంటే ప్రీపేమెంట్ అని చెప్పేసి ముందుగానే ఇచ్చారు. ఎవరైతే ముందుగా పేమెంట్ చేయాలనుకుంటారో అంటే సీట్ వచ్చిన తర్వాత చేయడానికి మనకి ఒక 3-4 డేస్ టైం ఉంటుంది కదా! సో, ఆ 3-4 డేస్ టైంలో మాత్రమే కాకుండా ఆ టైంలో చేయాలి అనంటే మనకి జనరల్‌గా ఆన్‌లైన్ రిపోర్టింగ్ ఫీ పేమెంట్ ఉంది చూడండి ఇక్కడ. ఇప్పుడు మనకి 20వ తారీఖు సీట్ అలొకేషన్ వస్తుంది. అంటే ఫస్ట్ రౌండ్ అలాట్‌మెంట్ ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఎప్పుడుంది? 24వ తారీఖు ఉంది. అంటే మనకు ఒక 4 డేసో, 5 డేసో ఉంది. ఈ లోపల మనకి ఏదైనా ఇష్యూ వచ్చి లాస్ట్ మూమెంట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కోసం ప్రీపేమెంట్ ఆప్షన్ అనేది ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో, ఎవరికైతే ముందుగానే పే చేయాలనుకుంటారో రెడీగా ఉన్నదో అమౌంటు, సో, వాళ్ళు డైరెక్ట్‌గా పే చేయడానికి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందనమాట. సో, మీరు ద ప్రీపేమెంట్ ఫీ విల్ బి రిఫండెడ్ ఇన్ ఫుల్. ఓకే. ఇన్ కేస్ అంటే మీకు జనరల్‌గా ఏంటి ఇందాక ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాను నేను? ఫీ పేమెంట్ మీరు సీట్ వచ్చిన తర్వాత చేస్తారు. ఓకే. సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు సీట్ వచ్చిన తర్వాత అంటే ఏదో ఒక రౌండ్‌లో అలాట్‌మెంట్ వచ్చింది అనంటే అప్పుడు మీరు ఫీ పేమెంట్ చేస్తారు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రీపేమెంట్‌లో ముందుగానే పే చేస్తున్నారు. ఇన్ కేస్ మీకు సీట్ వచ్చింది అనంటే ఆటోమేటిక్‌గా అది అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ మీకు సీట్ రాని పక్షంలో ఏమవుతుంది? మీకు ఫుల్ పేమెంట్ రీఫండ్ అవుతుందనమాట. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే.
సో ఇది జస్ట్ ఈ ప్రీ పేమెంట్ అనేది ఆప్షనల్ మాత్రమే. ఇది కంపల్సరీ కాదు. ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. సో మీరు అంటే ముందుగా చేసేస్తే ఓ పని అయిపోతుంది. సీట్ ఎలాగో మనకు వస్తుంది కదా అని కన్ఫర్మ్‌గా తెలిసిన వాళ్ళు ముందుగా పేమెంట్ చేస్తే ఓ పని అయిపోతుంది. ఓకే. సో లేదు తర్వాత చేద్దాం, సీట్ వచ్చిన తర్వాత చూద్దాము, వచ్చిన తర్వాత అప్పుడు చూసి చేద్దాము అని అనుకున్న వాళ్ళు అప్పుడే చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటనంటే మీకు ఫీ పేమెంట్ సీట్ వచ్చిన తర్వాత మనము ఫీ పేమెంట్ అండ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తాం కదా. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆన్లైన్‌లో. అది జరగాలంటే ఫీ పేమెంట్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఫీ పేమెంట్ జరగకపోతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరగదు. కాబట్టి మీరు ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా ఫీ పేమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ ప్రీ పేమెంట్ చేసినా పర్వాలేదు. లేదు అనంటే మీరు తర్వాత సీట్ వచ్చిన తర్వాత చేసినా నో ప్రాబ్లమ్. సో ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు వచ్చేసి మనకి 17,500 ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అందరికీ కూడా 17,500 ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్కి 35,000 ఉంటుందన్నమాట. సో దాంట్లో ఈ 5,000 జోసా ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 35,000 కట్టారు. దాంట్లో 5,000 జోసా ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి. మీకు సీట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ 5,000 జోసా వాళ్ళు పెట్టుకొని రిమైనింగ్ 30,000 ఆ ఇన్స్టిట్యూషన్కి మీకు ఏదైతే ఫైనల్గా ఇన్స్టిట్యూషన్ అలాట్ అవుతుందో ఆ ఇన్స్టిట్యూషన్కి ఇది ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. ఓకే. సో ఇది మీ ట్యూషన్ ఫీజులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అంటే మీరు మొత్తం ఒక 1,00,000 రూపీస్ కట్టాలనుకోండి, ఈ 30,000 ఆల్రెడీ పే చేశారు, ఇంకా 70,000 కట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మీరు ఫీ పేమెంట్ ఏ విధంగా చేయొచ్చు అని అంటే ఇక్కడ మనకి డెబిట్ కార్డు, యూపీఐ, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఈ చలాన్. సో అన్ని రకాలుగా మనకి ఫెసిలిటీ అయితే ఉంది. సో డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డ్‌తో చేయొచ్చు మీరు. క్రెడిట్ ఉంటే క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్. అదేవిధంగా యూపీఐ ఉంటే డైరెక్ట్‌గా యూపీఐ నుంచి కూడా మీరు పేమెంట్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది ప్రీ పేమెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఓకే. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి కింద కామెంట్స్‌లో పెట్టండి. అండ్ ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఆప్షన్స్ చాయిసెస్ కరెక్ట్‌గా పెట్టుకోండి. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్, ఇంకా గైడెన్స్ అట్లాంటిది ఏమైనా కావాలి అని అంటే మీరు కామెంట్స్‌లో రాస్తే మీకు ఇమీడియట్‌గా నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా పెయిడ్ సర్వీస్ ఏమైనా కావాలనంటే కూడా మీరు కింద కామెంట్స్‌లో రాయొచ్చు. మీకు ఒక నంబర్ కూడా నేను పిన్ చేసి పెడతాను కామెంట్స్‌లో. ఆ నంబర్‌కి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. ఇంకా ఫర్దర్ వీడియోస్లో మనము నెక్స్ట్ అంటే సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, సీట్ వచ్చిన తర్వాత మనకి ఆన్లైన్ రిపోర్టింగ్ అని ఉంటుంది. ఆన్లైన్ రిపోర్టింగ్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఏమేమి ప్రాసెస్ ఉంటుంది అనేది కూడా మనము ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా మాట్లాడుకుందాము. సో మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.